ట్రేడింగ్ రా, ట్రేడింగ్ బాగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. లేదు అంటే మొత్తం నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, నీ పెళ్ళి అయితే నీ పెళ్ళంకి. సో నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ట్రేడింగ్ ప్రిడిక్షన్ చెప్తున్నారు కదా, వాళ్ళని నమ్మొచ్చా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఈరోజు వాళ్ళ సీక్రెట్ని బయట పెట్టేస్తున్నా. సో వాళ్ళ సీక్రెట్ ఏంటంటే, సో ఈ వీడియో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. సో ఫాస్ట్గా చూసేయండి. సో వాళ్ళ సీక్రెట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి 1000 మెంబర్స్ వెళ్ళారు అనుకోండి ట్రేడింగ్ గురించి. సో వాళ్ళని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ 500 మందికి ఒక పార్ట్, ఇంకొక 500 మంది ఒక పార్ట్. సో 2 టీమ్స్గా డివైడ్ చేసిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే, సో అయితే మార్కెట్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ ఇవ్వాలి. సో ఒక 500 మందికి బయింగ్ ఇస్తారు, ఇంకొక 500 మందికి సెల్లింగ్ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత అయితే ఈ బయింగ్ అనేది నెగ్గింది అనుకోండి, సో సెల్లింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ప్రాఫిట్ అనేది పోతుంది. సో ఈ 500 మెంబర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. మళ్ళీ ఒక 250 మెంబర్స్ టీము బయింగ్ ఇస్తాడు, ఇంకొక 250 మెంబర్స్ కి సెల్లింగ్ ఇస్తాడు. సో మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏమవుద్ది, అయితే బయింగ్ నెగ్గాలి లేదా సెల్లింగ్ నెగ్గాలి. సో ఈసారి సెల్లింగ్ నెగ్గింది అనుకోండి, సో బయింగ్ ఆప్షన్ తీసుకున్నారు చూసారా, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో సెల్లింగ్ ఆప్షన్ వాళ్ళు ఉన్నారు చూసారా, మళ్ళీ టూ టీమ్స్ కింద డివైడ్ చేస్తాడు. 125 మంది ఒక పార్ట్, ఇంకొక 120 మంది ఒక పార్ట్ కింద డివైడ్ చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తాడంటే, సో వాళ్ళకి బయింగ్ ఆర్ సెల్లింగ్ ఇస్తాడు. ఒక టీంకి బయింగ్, ఇంకొక టీంకి సెల్లింగ్ కింద ఇస్తాడు. సో ఇచ్చిన తర్వాత ఈ పార్ట్ లోనే థర్డ్ స్టెప్ కూడా ఉంది కాబట్టి, సో ఇందులో ఈసారి బయింగ్ నెగ్గింది అనుకోండి, సో సెల్లింగ్ తీసుకున్నారు చూసా, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో ఇలా ఏమవుద్దంటే వాడికి దేవుడైపోతాడు. సో చాలా మంది చేసేది మిస్టేక్ ఏంటంటే వీళ్ళని నమ్మడం. సో మీరు అసలు వీళ్ళని నమ్మమాకండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి.